సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ జిందాబాద్. విడుదల చేయాలి. పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే పరిష్కరించాలి. విద్యారంగం చదువుకై పోరాడు. నువ్వెందుకు ఆపుతావు?
మాట్లాడనియండి కనీసం. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శిని సతీషు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యారంగం ప్రారంభమై అకాడమిక్ ఇయర్ ప్రారంభం ఈరోజు ఇన్ని నెల రోజులు గడుస్తున్నా కానీ విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలో చాలా సమస్యలు నెలకొని ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలను పరిష్కరించకుండా ఈరోజు విద్యార్థులు ఏదైతే ఉన్నారో విద్యార్థులకు సరిపడా టీచర్ లేక అధికారులు, మండల స్థాయి అధికారులు, ఎంఈఓలు, డిఓలు లేక ఈరోజు విద్యార్థులకు విద్యా అందాన్ని దాక్షలాగా మారుతూ ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకు తగిన టీచర్లను నియమించాలి. అదేవిధంగా పెండింగ్లో ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గురుకులాలు గొప్పగా చెప్తున్నటువంటి గురుకులాల్లో ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా ఈరోజు విద్యార్థులకు విద్యను అనేది దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే చాలా గురుకులకు సొంత భవనాలు లేవు. ఆ సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఎంఈఓ పోస్టులు లేక ఈరోజు చాలా విద్యార్థులు నష్టపోతున్నారు. ఆ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధ్యక్షుడు నేను రాజేష్. ఈరోజు ఏదైతే ఉందో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా హాస్టల్లో అద్దె భవనాల్లో నడిపిస్తున్నటువంటి హాస్టళ్ళు, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ, టీచరు, డిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వచ్చినప్పుడు మనకు గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 2 సార్లు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ 2 దఫాలుగా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయినా సరే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలన్నర అవుతుంది కానీ ఇంతవరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేకపోవడం చాలా సిగ్గుచేటు. అదేవిధంగా ప్రైవేట్ యజమానులు అనేది స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ రాక పేద విద్యార్థిని, మధ్యతరగతి విద్యార్థులకు డబ్బులు కట్టించే వరకు వాళ్ళకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. ఆ విధంగా పేద మధ్యతరగతి విద్యార్థులు ఆ విధంగా కట్టలేక వాళ్ళు అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళలేక ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేక 1 ఇయర్ గ్యాప్ అవుతుంది. అదేవిధంగా గ్యాప్ అవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎక్కడో పని చేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి కాలేజీలో కట్టినా సరే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తే మీది 1 ఇయర్ గ్యాప్ ఉందని చెప్పేసి వాళ్ళకు అక్కడనే ఆపడం జరుగుతుంది. ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగానికి మేము 30% నిధులు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా సరే ఇప్పటికీ విద్యారంగానికి 8% నిధులు కేటాయించడం అనేది చాలా సిగ్గుచేటు. విద్యా కేంద్ర మండలికి కూడా మనకు ఈరోజు కూడా విద్యారంగానికి 18% నిధులు కేటాయించాలని చెప్పేసి చెప్తున్నా సరే ఈ గవర్నమెంట్ పట్టించుకోవడం చాలా సిగ్గుచేటు, పట్టించుకోకపోవడం. అదేవిధంగా పేద మధ్యతరగతి విద్యార్థులు అనేది చాలా విద్యను నష్టపోతున్నారు. దాంతోపాటు ఏదైతే ఉందో ప్రభుత్వ విద్యా సంస్థలలో గవర్నమెంట్ స్కూల్స్ 32,000 స్కూల్స్ ఉంటే వాటిని కుదించి 4,000కు మార్చడం అనేది చాలా దుర్మార్గం. ఆ 4,000కు మార్చడం అనంటే ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అనేది అందని ద్రాక్షగా మార్చే విధంగా కనిపిస్తుంది.